హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వచ్చేసి అయితే నేను క్రిస్పీ కార్న్ అయితే చేస్తున్నానండి. దాని ముందుగా స్టవ్ మీద అయితే వాటర్ ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలండి. ఈ వాటర్లో అయితే ఇప్పుడు నేను ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. వాటర్ అయితే హీట్ ఎక్కిపోయింది కదా, కొంచెం మరిగే దగ్గరలోకి వచ్చినట్టుంది. ఇప్పుడు ఇందులో స్వీట్ కార్న్ అయితే ఒలిచి పెట్టుకున్నాను మొక్కజొన్న పొత్తుని. అవి అయితే ఇందులో వేసేసుకుంటున్నానండి. మొత్తం నేను ఒక 2 తీసుకున్నాను. అవి మొత్తం ఒలిచి పెట్టుకున్నాను కదా, అవి వీటిలో వేసేసుకుని ఇప్పుడు వీటిని అయితే ఉడికించాలి. ఒక 80% అయితే ఉడికితే సరిపోద్ది, మరి మెత్తగా కాకుండా. ఇప్పుడు వీటిని అయితే వెయిట్ చేద్దాం ఉడికే వరకు, మూత పెట్టేసుకుని. ఇప్పుడైతే ఉడికేసేయండి. మొత్తం ఇలా చూసారు కదా, ఉబ్బినట్టుగా వచ్చింది. ఇదైతే ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అయితే ఇక్కడ ఒక వడకెట్టుకుని పెట్టుకుని ఇందులోకి అయితే వాటర్తో పాటు మొత్తం వంపేసుకుంటున్నానండి, వాటర్ అంతా పోయే వరకు. మొత్తం అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు వాటర్ అంతా ఇందులోకి వచ్చేస్తుంది. ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకున్నాను. ఇందులో అయితే ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రై కూడా ఆయిల్ అయితే వేసుకోవాలండి. నేను ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్ అయితే హీట్ ఎక్కాలి. ఇప్పుడైతే ఇంకో బౌల్ తీసుకున్నానండి. ఇందులో మనం ముందుగా వాటర్ అంతా తీసేస్తుంది వేసేసుకుంటున్నాం. మొత్తం వాటర్ అంతా పోవాలండి. వాటర్ ఎక్కువ ఉంటే, కొంచెం ఏమైనా వాటర్ ఉంటే మనకి కార్న్ఫ్లవర్ కొంచెం ఎక్కువ పడుతుంటుంది. ఇప్పుడైతే వాటర్ అంతా అయిపోయింది, తీసుకున్నాను కదా. నేను ఇందులో అయితే ఇప్పుడు ఇందులో అయితే నేను కొంచెం ఒక చిటికెడు వరకు మిరియాల పొడి అయితే వేసుకున్నాను. అలాగే ఒక 4 స్పూన్స్ వరకు కార్న్ఫ్లవర్ కూడా వేసుకుంటున్నానండి. 4 స్పూన్స్ కార్న్ఫ్లవర్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు వీటిని బాగా కోటింగ్ చేసుకోవాలి. చూసారు కదా, కార్న్ఫ్లవర్ అంతా బాగా పట్టింది. ఇప్పుడు వీటిని అయితే మనం ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ అయితే ఆయిల్ కూడా బాగా హీట్ ఎక్కిపోయిందండి. ఇప్పుడు వీటిలో వేసుకొని మనం వేసుకున్న తర్వాత మూత కూడా పెట్టుకోవాలి, ఎందుకంటే ఇవి పేలే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇప్పుడైతే ఒకసారి మూత తీసుకుందాం, మరి పేలకుండా. ఓకే, ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. మనకి కార్న్ఫ్లవర్ అంతా కోటింగ్ బాగా పట్టిందండి. ఇప్పుడైతే ఫ్రై అయిపోయాయి. నేను ఇవైతే ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడైతే అవన్నీ తీసేసుకున్నాను కదా, ఇంకొక ట్రిప్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకుని ఒకసారి మూత అయితే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి కూడా ఫ్రై అయిపోయాయండి. వీటిని కూడా నేను ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. అయితే అవి కూడా తీసేసుకుని నేను వేరే ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో అయితే మళ్ళీ ఒక 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఈ ఆయిల్ కూడా ఇప్పుడు హీట్ ఎక్కాలి. ఇప్పుడైతే ఇది కూడా ప్యాన్ హీట్ ఎక్కిపోయిందండి. ఇందులో ఇప్పుడు నేను ముందుగా అల్లం చిన్నగా కట్ చేసుకున్న అల్లం ఒక చిన్న ముక్క,
అలాగే ఒక 2 ఎల్లుల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే క్యాప్సికమ్ చిన్న చిన్నగా కట్ చేసిన వాటిని కూడా, ఇవి 3 అయితే కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అయితే ఇవి కొంచెం వేస్తాం కదా, ఇప్పుడు ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకుంటున్నానండి. ఆనియన్ కూడా వేసుకున్నాను. అలాగే ఒక 2 పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నవి, ఒక కొంచెం కరివేపాకు. వీటిని అయితే ఇప్పుడు ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అంతా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవనిద్దాం. ఇప్పుడైతే మూస్ కూడా తీసుకున్నాను. ఇవి కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయండి. ఆనియన్స్ ఇవి కూడా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో అయితే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ అయితే వేసేసుకుంటున్నాం. మొత్తం అయితే వేసేసుకున్నా అండి. ఇప్పుడు ఇందులో వేసుకున్న తర్వాత ఒకసారి వీటిని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న దాంట్లో మనమైతే ఒక చిటికెడు కారం చిటికెడు ఒక ఎక్కువ తినే వాళ్ళు వేసుకోవచ్చు, తక్కువ పెట్టి నేనైతే ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ వరకు కారం, కొత్తిమీర, అలాగే కొంచెం మిరియాల పౌడర్ మళ్ళీ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు అండి, చూసుకొని వేసుకోండి. ఎందుకంటే నేను ముందు ఉడికించేటప్పుడే కొంచెం సాల్ట్ వేసాను కాబట్టి నేను లైట్గా సాల్ట్ అనేది వేస్తున్నాను అంతే. ఇప్పుడు వీటిని ఒకసారి మనం బాగా కలిపేసుకుందాం. అంతేనండి, చాలా చాలా ఈజీ రెసిపీగా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా అవుతుందో చెప్పండి. నాకైతే పర్ఫెక్ట్గా సెట్ అయింది, బాగా వచ్చిందని. ఓకేనండి, మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నాకైతే క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చూస్తున్నా. అబ్బా, రెస్టారెంట్కి ఏం మించిపోలేదు, సూపర్ వచ్చిందండి. బయట నన్ను అడిగితే మనం రెస్టారెంట్లో చేసి తినే కన్నా ఇలా ఇంట్లో చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. నేను కూడా ఇది సెకండ్ టైం ట్రై చేయడం బాగా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.